ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తోంది. గతేడాది సిరుల వర్షం కురిపించిన మిర్చి ఇప్పుడు రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్గా గుర్తింపు పొందిన వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్కి మిర్చి పోటెత్తింది. అయితే ధర తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయ్యారని, అందుకే మిర్చి ధరలు తగ్గాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు వ్యాపారులు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడమే కారణమంటున్నారు. రీజన్ ఏదైనా మిర్చి రేటు పడిపోవడం రైతుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎర్ర బంగారంతో దగదగలాడుతుంది. కానీ ధరల దగ రైతులను దిగులుతో తలలు పట్టుకునేలా చేస్తుంది. గత ఏడాదితో పోల్స్తే ఏ మిర్చి చూసినా ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. రాబోయే 2-3 రోజులు కూడా వరుసగా సెలవులు వస్తున్న నేపథ్యంలో మార్కెట్కు భారీ ఎత్తున మిర్చి అమ్మకానికి తరలి వస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్, నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్కు అమ్మకానికి మిర్చి తరలిస్తున్నారు. ఇక్కడ రైతులు అమ్మకానికి తరలించినటువంటి రైతులు ఉన్నారు. ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి వారి మాటలు తెలుస్తుంది. చెప్పండి, ధరలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి? ఈ కాయకు అప్పుడు 20,000 దాకా 22,000 దాకా అమ్మింది. 341 తేజాలకు మామూలుగా ఉన్నాయి. కానీ తేజాలు అప్పుడు 30,000 32,000 దాకా ఉండే. ఇప్పుడు అంతకూడదు 18,000 16,000 ఈ రేట్లనే అమ్ముతుంది. అంటే మస్తు డౌన్ అయింది రేటు. కూళ్ళు ఊదితే 450 రూపాయలు కూళ్ళు. ఆ లేబర్ వేరే ఊరి నుంచి వస్తే 500 అవుతున్నాయి. మాకు అసలు మందులకును ఈ మిర్చి ఏరడానికి సరిపోతలేదు. ఈ రేటు గిట్టుబాటు కాదు. ఈ రేటు మాకు వాస్తవంగా చెప్తున్నా. రైతులు చాలా లాస్లు ఉన్నారు. ఇప్పుడు నల్లి వచ్చి బాగా తోటలన్నీ దెబ్బ తినడం వల్ల కొన్ని ఏరియాలలో కొన్ని సీడ్లు బాగున్నాయి, కొన్ని సీడ్లు బాగలేవు. దానివల్ల రైతులకు లాస్ బాగా ఉంది. ఏమున్నది సారు, ఇప్పుడు దీనికి ఏం రేటు ఉన్నది, ఏం కథ ఉన్నది, మొత్తం ఇంటికాడికి పోతే ఆడోళ్ళు మాత్రం మందు డబ్బాలు పట్టే కాడికి వస్తుంది కథ. ఎందుకు గత ఏడాది 90,000 కూడా 96,000 కూడా క్వింటా 95,000 అమ్మింది సార్. ఇప్పుడు 10,000 గిన్నే ఉండే 18,000 ఎక్కడన్నా 10,000 వచ్చింది. ఎందుకంత తగ్గింది మరి? ఏమో సార్, మాకేం తెలుస్తలేదు. మొత్తం జనాలు అంతా ఆగమైపోతారు. 450 రూపాయలు ఒక్కో మనిషికి, కూలి మనిషికి. గంపెడు కాయలు ఏర్తలేదు. గంపెడు ఇప్పుడు దేశీ రకంకు గత ఏడాది కూడా రికార్డు స్థానం పలికింది కదా, బంగారంతో పోటీపడి ధరలు పెరిగినాయి. సో ఈసారి తగ్గడానికి కారణాలు ఏం చెప్తున్నారు వ్యాపారులు? ఏం చెప్తారు, మాకు వ్యాపారాలు, మాకు ఎక్స్పోర్ట్ లేదు, మాకు అది లేదు, మాకు ఏది లేదంటారు. ఎందుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు లేదా డిమాండ్ లేదంటారు, మాకు ఖరీదు లేదంటారు. అంటే ఖరీదు లేదంటారు. అత్తారు తీసుకొస్తారు చూస్తారు కదా, మాకు ఖరీదు లేదంటారు. ఇట్లా అత్తారు చూస్తారు, ఈ సరుకు మాకు ఖరీదు లేదంటారు అంతే. మరి రైతు పెట్టద్దా, అసలు పండియద్దా తెలుస్తలేదు, అర్థమవుతలేదు. పోయినసారి అట్లా కొనుడు, ఇప్పుడు మొత్తం నాకు ఖరీదు లేదు అని అంటే. ఇంటికాడ పోతే కూలీలను చూస్తే 500 వాళ్ళు తక్కువ లేదు. గత ఏడాది వచ్చినటువంటి రికార్డు స్థాయి ధరలు చూసి ఈసారి సాగు విస్తీర్ణం కూడా పెంచారు. కానీ పంట చేతికి వచ్చే సమయానికి ఈ విధంగా ధరల దగా కనిపిస్తుంది. ధరలు విపరీతంగా తగ్గిపోయిన నేపథ్యంలో రైతుల మాత్రం ఊహించిన విధంగా ఒక ఆందోళన కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.